మెదక్ రైల్వే ట్రాక్ పాయింట్ ప్రారంభోత్సవం రగడమారింది. సోమవారం మెదక్ పట్టణంలో రైల్వే స్టేషన్లో రైలు రాక్ పాయింట్ మంత్రుల సమక్షంలో ప్రారంభించారు. మరి ఉత్తర నుంచి జరుగుతూ ఉన్నది. మరి మీకు ఎందు గురించి మీరు ఈ ఆతృతతోటి మరి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు లేరు, ఇవాళ రైల్వే జీఎం లేరు, రైల్వే స్టేషన్ ఓపెన్ కాదనేది ఇది అద్దెకు తెచ్చుకున్నటువంటి రైలు ఈ రోజు వచ్చింది. మనం కూడా ఆర్టీసీ బస్సులో మన ఇంటికి మన యొక్క ఫంక్షన్ ఏమైనా అయితే పెళ్లిళ్ళు పేరెంటాలు ఉంటే డబ్బులు కడితే ఆర్టీసీ బస్సు మనకి ఎట్లా వస్తుందో ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎమ్మెల్యే గారు అద్దెకు కట్టి అద్దెతోటి ఫర్టిలైజర్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు కాదు, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఈ ఏర్పాటు జరిగినా మీరు ఎందుకు ఓపెన్ చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మనకంటే తర్వాత శాంక్షన్ అయినటువంటి గజ్వేల్ రైల్వే లైన్ ఏదైతే ఉన్నదో మరి ఆ గజ్వేల్ రైల్వే లైన్ వేగవంతంగా పూర్తి కావడము, అదేవిధంగా 12 కిలోమీటర్ల దూరం ఎక్స్టెన్షన్ ఇవ్వడము, ఇవన్నీ అక్కడ జరుగుతాయి. కానీ ఇక్కడ మీకు చిత్తశుద్ది ఉంటే పద్మా దేవేందర్ రెడ్డి గారికి అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన ఎంపీ గజ్వేల్ ఎమ్మెల్యేనా అర్థం కాదు. నిజంగా మీరు ఎంపీ అయితే నిజంగా మీకు ఈ మెదక్ ప్రజల మీద చిత్తశుద్ది ఉంటే నిజంగా మెదక్ ప్రజలకు రైలు తోటి లాభం జరగాలంటే మెదక్ పట్టణం నుంచి అక్కన్నపేట కాదు, మెదక్ పట్టణం నుంచి మీర్జాపల్లికి రైల్వే లైన్ శాంక్షన్ చేస్తే ప్రతి ఒక్క రైలు కూడా మన మెదక్ లో అవుతుంది, ప్రతి ఒక్క రైలు మన మెదక్ నుంచి పోతుంది. నీకు దమ్ముంటే నీకు చేతనైతే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వినండి, మీరు రికార్డు చేసుకోవాలండి. ఎమ్మెల్యే గారు స్థానిక మెదక్ ఎమ్మెల్యే గారు స్థానిక మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు వినండి. మీకు దమ్ముంటే మీకు చేతనైతే నిజంగా మెదక్ ప్రజలకు మీరు బాగు చేయాలనుకుంటే మీరు మెదక్ నుంచి మిర్జాపల్లి వరకు రైల్వే లైన్ ప్రపోజల్ పంపండి. మీరు రైల్వే లైన్ ప్రపోజల్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు మిర్జాపల్లి ప్రపోజల్ పంపితే మేము ముందుండి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని అదేవిధంగా మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మొప్పించి ఆల్రెడీ నేను మాట్లాడే వచ్చిన. మీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రపోజల్ పెట్టియండి, చేయించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. మీ ప్రభుత్వం ఉన్నా సరే ఏదున్నా సరే, కానీ మెదక్ ప్రజల బాగోగులు కావాలి. ఇక్కడ మిర్జాపల్లికి అదేవిధంగా పటాన్చెరు వరకు కూడా మీరు ప్రపోజల్ పెట్టండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రపోజల్ పెడితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చే బాధ్యత మాది. మీరు